ఇలా బాలాదేవి బండాసురుల యొక్క పుత్రులను సంహరించిన తరువాత లలితా శక్తులను తట్టుకోలేని బండాసురుని యొక్క సైన్యం బండాసురుని సోదరులైనటువంటి విశుక్రుడు విశంగునికి విషయం చెప్పి వీరిని గెలిచే మరొక మార్గం వెతకమని చెప్పగా అందుకు విశుక్రుడు లలితాదేవి శక్తులపై క్షుద్రప్రయోగం చేయాలని నిర్ణయించుకొని కొన్ని దుష్టశక్తులను యంత్ర రూపంలో ఆవాహన చేసి ప్రయోగించాడు. ఇందులో అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార అనే 8 దుష్టశక్తులను ఆవాహన చేసి జయవిఘ్నశిల అనే ఒక యంత్రాన్ని వీరిపై ప్రయోగం చేశాడు. ఇలా జ్వాలామాలిని యొక్క ప్రాకారం లోపల ఈ యంత్రాన్ని ప్రయోగం చేయడం ద్వారా లలితాదేవి యొక్క సైన్యం బలహీనపడింది. ఆ యంత్ర ప్రభావంతో కొన్ని శక్తులు మినహా శక్తి సైన్యం పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయింది. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.